హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను టమాటా పచ్చడి చేస్తున్నా. ఎలా చేశానో చూసేద్దాం రండి. ఫస్ట్ ప్యాన్ పెట్టి పల్లీలు వేయించాలి. ఇలా టమాటాలను ఒక 7-8 టమాటాలను చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. పండు టమాటాలను అట్లా అయితేనే టేస్ట్ బాగా వస్తుంది. ఇంత చిన్నగా కట్ చేసుకుంటే మంచిగా తొందరగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు పల్లీలు వేయించుకున్నాం కదా, అవి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా మంచిగా దోరగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అదే ప్యాన్లో స్టవ్ మీద పెట్టి మనం కట్ చేసుకున్న టమాటాలను వేసుకోవాలి. టమాటాలను వేసుకొని లైట్గా ఆయిల్ వేసుకోవాలి. కొంచెం అట్లా ఫ్రై అవ్వడానికి ఆయిల్ వేసుకోవాలి. కలుపుకోవాలి మంచిగా. ఆయిల్ మొత్తం టమాటాలకు పట్టేలాగా కలుపుకొని మంచిగా మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అట్లా మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకోవాలి. మంచిగా మగ్గుతున్నాయి లేదా మాడిపోకుండా చూసుకోవాలి. మంచిగా మగ్గించుకోవాలి. ఇదే టైంలో కొంచెం 1/2 స్పూన్ అంత పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. పసుపు అంతా ముక్కలకు పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలానే ఒక 2-3 మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. టమాటాలు మాత్రం మాడిపోకుండా చూసుకోవాలి. మూత పెట్టుకుంటూ తీస్తూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఒక 10 గ్రామ్స్ అంత చింతపండు వేగుతున్న టమాటాల్లో వేసుకోవాలి. చింతపండును కూడా మగ్గనివ్వాలి. మూత పెట్టి మంచిగా మగ్గితే ఆ ఫ్లేవర్ అంతా టమాటాలకు పడుతుంది. మంచిగా మగ్గిన తర్వాత ఇలా కలుపుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. మంచిగా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం కొంచెం సేపు అలానే ఉంచి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా టైం ప్రాసెస్ అవ్వడానికి ఒక 5 మినిట్స్ అంతే. హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి ఒక మిక్సీ జార్లో ఎల్లిపాయలు, ఒక 2 ఎల్లిగడ్డలు, ఒక 10-12 ఉంటాయి. అందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ అంత కారం, 2-2.5 మీకు ఎంత తినగలితే అంత రుచికి సరిపడంత కారం వేసుకోవాలి. పల్లీలను పొట్టు తీసుకోవాలి. మంచిగా పొట్టు తీసుకున్న పల్లీలని ఆ మిక్సీలో వేసుకోవాలి. మనం ఇలాగ వేయించి పెట్టుకున్న టమాటాలను చల్లారనివ్వాలి. చల్లారించిన తర్వాత ఆ టమాటాలు కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి. వేడి మీద పట్టినామనుకో మిక్సీ జార్లో ఉన్న బ్లేడ్స్ ఖరాబ్ అవుతాయి. చల్లారినాకనే ఏవైనా పట్టుకోవాలి మనం మిక్సీ. మంచిగా అన్నీ వేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి. మంచిగా అంతా ఒకసారి కలుపుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలి. కొంచెం రుచికి తగ్గట్టుగా సాల్ట్, కల్లుప్పు వేసుకుంటున్నా. దొడ్డుప్పు అంటారు కదా, దాన్నే దొడ్డుప్పు వేసుకోవాలి. మనం మంచిగా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. ఒక 2 మినిట్స్లో అయిపోతుంది మిక్సీ అంతా. మిక్సీ మంచిగా ఇలా మెత్తగా పట్టుకున్న తర్వాత అదే ప్యాన్లో ఆయిల్ కొంచెం వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ అంత కొంచెం లైట్గా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు, కొన్ని మెంతులు లైట్గా మనం పులుపు యాడ్ చేసుకున్నాం కదా, టమాటా పులుపే ఉంటుంది, చింతపండు పులుపే ఉంటుంది కాబట్టి కొంచెం మెంతులు, ఎల్లిగడ్డ, కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు చీలికలు వేసుకొని మంచిగా ఎల్లిపాయలు మంచిగా దోరగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని మంచిగా దోరగా ఫ్రై అవ్వనివ్వాలి. తాలింపుని మాడనివ్వద్దు. మాడితే మంచిగా టేస్ట్ అంతా బాగోదు. మాడనివ్వకుండా గరిటెతో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టిన పచ్చడిని కూడా ఆ ఫ్రైలో వేసుకొని మంచిగా ఫ్రై అవ్వాలి. ఆయిల్ పైకి తేలేలాగా ఫ్రై చేసుకోవాలి పచ్చడిని కూడా. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే టమాటా పచ్చడి రెడీ. ఒక 2-3 డేస్ నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకో 1 వీక్ కూడా నిల్వ ఉంటుంది. పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్